హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? నేను ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్లు నూనె పోసానండి. నూనె కాగింది. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి 2, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తాలింపు కూరలో వెల్లుల్లి 4 దెబ్బలు అట్లా నలిపి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే అన్ని తాలింపు కూరలు అన్నింటిలో వేస్తుంటాను, 4 అట్లా 5 దెబ్బలు. ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ చాలా రకాలు చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా, ఆలు చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను 10 నిమిషాలు చిక్కుడుకాయ బాగా క్లీన్ చేసేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉప్పేసి ఒక్క 10 నిమిషాలు అట్లా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రై కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయింది. అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు అలా బాయిల్ అవ్వాలి. ఏమండి, కొబ్బరి, శనగపప్పు, ఎండుమిర్చి ఒక 3, వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టుకుంటానండి. తాలింపు కూరలు వేస్తాను నేను, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ పొడి చేసి పెట్టేసుకుంటానండి. తాలింపు కూరలో బాగుంటుందండి టేస్టు. దీన్ని శనగల పొడి అని కూడా అంటాము. నేను ఉడికిచ్చేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి ఉడికిచ్చేసానని చెప్పాను కదా, అందుకే ఉప్పు పసుపు వేయలేదండి. ఇప్పుడు కూరలో సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అలా ఫ్రై కాబట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్ వేసి చిన్న గ్లాస్ ఫస్ట్, అందుకే ఉప్పు పసుపు ఇప్పుడు వేయలేదు, ఇంకా సరిపోతుందండి. కొబ్బరి పొడి పడింది కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మరీ మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇలా వస్తుందండి చిక్కుడుకాయ ఫ్రై అయితే. మీరైతే ఎలా చేస్తారు? ఏమండి, మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్.